బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొట్టించడమే కాదు, పెట్రోల్ బంకులను ఇంకెన్ని రకాలుగా వాడుకోవచ్చో తెలుసా? మనం పెట్రోల్ బంకులకు కేవలం పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాల కోసమే వెళ్తుంటాం. కానీ పెట్రోల్ బంకుల్లో ఎన్నో సౌకర్యాలు ఉంటాయి. వాటిని ఎవరైనా ఉచితంగా పొందవచ్చు. చాలా మందికి వీటి గురించి తెలీదు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. మనం ప్రయాణాల్లో ఉండగా వాష్రూమ్స్ కి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాం. ముఖ్యంగా మహిళలకు నరకమే. పురుషులు రోడ్డు పక్కనే ఎలాంటి మొహమాటం లేకుండా అన్ని కానిచ్చేస్తారు. దీనివల్ల పరిశుభ్రత సమస్యలు రావడమే కాదు, మనం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమయాల్లో దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుల్లోని వాష్రూమ్స్ ని ఉచితంగా వాడుకోవచ్చు. ప్రయాణికుల కోసం శుభ్రమైన మరుగుదొడ్లను పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉంచాలి. ఈ సౌకర్యం కల్పించలేకుంటే ఫిర్యాదు కూడా చేయొచ్చు. తర్వాతది త్రాగునీరు. ప్రయాణం చేసేవారికి ఆహారం లేకున్నా సరే మంచినీరు లేకుంటే మాత్రం చాలా ఇబ్బంది. వాటర్ బాటిల్స్ కొనుక్కోవచ్చు, కానీ ప్రతిసారి మంచినీటి బాటిల్స్ కొనాలంటే కష్టమే అవుతుంది. అలాంటప్పుడు దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో వాటర్ ని ఎవరి అనుమతి లేకుండా తాగొచ్చు. మన దగ్గర ఉన్నటువంటి బాటిల్స్ లో ఉచితంగా మంచినీటిని నింపుకోవచ్చు. అలాగే ఫోన్ సౌకర్యం కూడా. ప్రయాణ సమయంలో సెల్ ఫోన్ అనేది చాలా ముఖ్యం. మన క్షేమ సమాచారాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులకు చేరవేయాలన్నా, వారి నుండి ఏదైనా అత్యవసర సమాచారాన్ని పొందాలన్నా ఈ సెల్ ఫోన్ ఆన్ లో ఉండటం చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు ఛార్జింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల మొబైల్ స్విచ్ ఆఫ్ కావచ్చు. ఇలాంటి సమయంలో మన కుటుంబ సభ్యులు కంగారు పడుతుంటారు. అయితే ఇలా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం లేదా మరేదైనా కారణంతో ఫోన్ ఉపయోగించలేకపోతే దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్ని ఆశ్రయించి అక్కడ ఉచితంగానే ఫోన్ ని ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి ఆ ఫోన్ ద్వారా మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడి ఏదైనా సహాయం కావాలన్నా పొందొచ్చు. ఇక తర్వాతది ఫస్ట్ ఎయిడ్ కిట్. ప్రయాణ సమయంలో చిన్న చిన్న ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. ఎంతో జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి ప్రమాదాల బారిన పడుతుంటాం. చాలాసార్లు హాస్పిటల్కి వెళ్లి చికిత్స పొందేంత పెద్దవి కాదు, అలాగని ఎలాంటి చికిత్స లేకుండా వదిలేసేంత చిన్నవి కాని గాయాలు అవుతుంటాయి. అలాంటప్పుడు వెంటనే దగ్గరలోని పెట్రోల్ బంకుకి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ కిట్ ని ఉపయోగించుకోవచ్చు. ప్రతి బంకులోనూ తప్పకుండా ప్రథమ చికిత్స కిట్ ని అందుబాటులో ఉంచాలి. దాన్ని ఫ్రీగానే అందించాలి. ఇక మరొకటి ఉచితంగా గాలి. ఎక్కువ దూరం ప్రయాణించేవారు వాహనాల టైర్లలో సరిపోయేంత గాలి ఉంచుకోవాలి. ఒక్కొక్కసారి గాలి తక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలకు దారి తీయొచ్చు. కాబట్టి పెట్రోల్ బంకుల్లో ఉచితంగానే వాహన టైరుల్లో గాలిని నింపుకోవచ్చు. ఇలా వాహనాల్లో గాలిని నింపుకునే సౌకర్యం ఉచితమే, కానీ చాలా బంకుల్లో డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. ఇలా డబ్బుల కోసం డిమాండ్ చేస్తే ఫిర్యాదు కూడా చేయొచ్చు. పైన పేర్కొన్న సౌకర్యాలు పెట్రోల్ బంకుల్లో లేకున్నా వీటిని ఉపయోగించుకోవడానికి డబ్బులు డిమాండ్ చేసినా, ఇతర సమస్యలు ఎదురైనా వెంటనే సంబంధిత సంస్థకు ఫిర్యాదు చేయొచ్చు.